చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా రాయలసీమకి ఎంత తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడనేటటువంటి విషయం నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఆ కుట్రని బట్టబయలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పనులు ఏదైతే ఉన్నాయో జగన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఆ పనులు, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేనే ఆపించానని చెప్పి నిన్న సంచలనటువంటి విషయాలని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సీఎం ఎత్తిపోతల పనులు నేనే ఆపించా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు, ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆ పనులు నిలిపివేయించా, కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పటం, రాయలసీమకి మరణ శాసనాన్ని రాశాడు చంద్రబాబు నాయుడు గారు అనేది మరొకసారి స్పష్టంగా అయింది. 5 కోట్ల మంది ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టాడు. ఇక్కడ చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటిది, 2 రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటిదాకా నేను సాధించిన విజయాన్ని చెప్పుకోలేదు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా క్లోజ్డ్ రూమ్ సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను, నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు, అధ్యక్ష రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగినాయా లేదా తెలుసుకోవడానికి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి, సిపిఐ శాసనసభాపక్ష నేత కోననేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపించండి, ఒకవేళ శ్రీశైలంలో మేము కట్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రతిపాదన జోరాల నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపడతామని చంద్రబాబు చెప్పాను, ఆ చర్చల ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారి ఏదైతే రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహాన్ని నిన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయడం జరిగింది. హక్కులను కాపాడడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏంటి? రాయలసీమ ఎత్తిపోతలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ఉంటుంది. 885 అడుగులు గరిష్ట నీటి మట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 841 అడుగుల ఎత్తులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అక్కడ 841 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఆ హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి 44,000 క్యూసెక్కులు తరలించే లాగా డిజైన్ చేశారు. మామూలుగా అయితే 854 అడుగులు నీటి మట్టం ఉంటే 7,000 క్యూసెక్కులు వస్తాయి, 841 అడుగుల నీటి మట్టం ఉంటే కేవలం 2,000 క్యూసెక్కులు మాత్రమే వస్తాయి. అంటే శ్రీశైలం డ్యామ్ అనేది పూర్తి స్థాయిలో నిండితే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం 44,000 సామర్థ్యాన్ని తీసుకోవడానికి ఉండదు. కానీ శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఒకవేళ ఉంటే ఒక్క చుక్క కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. సో అందుకని జగన్ గారు ఏం చేశారు, తడారినటువంటి రాయలసీమ గొంతుల్ని తడిపేందుకు మనకు హక్కుగా దక్కినటువంటి నీటిని వాడుకోవడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలం దగ్గర నుంచి 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి దిగువన ఉన్న కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలాగా 3,825 కోట్ల రూపాయల వ్యయంతో 2020లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి కూడా 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9,60,000 ఎకరాలకు నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేస్తే దానికి సంబంధించి కోర్టులకు వెళ్లి ఏదైతే తెలంగాణ రైతుల చేత కోర్టులో తెలుగుదేశం వాళ్ళు కేసులు వేయించి ఏదైతే దాన్ని ఎన్జీటీ అనుమతి తీసుకొని మాత్రమే చేపట్టాలని చెప్పి దానికి కొరివి పెట్టారు. రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనుల్లో తొలి దశ చేపట్టాలని మళ్లీ 2023 ఆగస్టు 11న వైఎస్ఆర్సీపీ సర్కారు నిర్ణయిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళతో లాలూచీపడి తెలంగాణ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్పి దాన్ని ఆపాడు. గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించలేదు. సో ఇది కూడా క్లియర్ గా ఆ రోజు మనందరం చెప్పుకున్నాం. సో రాయలసీమకు తీవ్రమైనటువంటి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశాడు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నార్మల్ గా అయితే ఆయన శిష్యుడే అంటారు, సో ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, ఓటుకు నోటు కేసులో కూడా అంతమంది ఇద్దరు ఉన్నటువంటి విషయం ఆయనే స్వయంగా వెల్లడించినటువంటి మాటలు. ఇప్పుడు చెప్పండి, తెలుగుదేశం వాళ్ళు ఎవరు రాయలసీమకి ద్రోహో రేవంత్ రెడ్డి చెప్పాడు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు నిలదీసి కడిగేటటువంటి ధైర్యం చేస్తారా? రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. సో ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర మరోసారి బహిర్గతమైంది.